ప్రైజ్ యేసు ప్రభుని శ్రేష్టమైన అత్యంత ఉన్నతమైన నామంలో మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాలం దేవుని సన్నిధిలో చేరి మీ అందరితో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా కుటుంబాలని ప్రేమించి అభిమానించి ముఖ్యంగా కుమారరత్నం గారిని గౌరవించి ఈ అవకాశం ఇలా ఏర్పాటు చేసిన సంఘ నాయకులు, ప్రత్యేకించి ప్రెసిడెంట్ గారు కేఎస్ఎం సుధాకర్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాయకత్వం అంతటికి, సంఘం అంతటికి, సంఘ పెద్దలకు, ముఖ్యంగా ఇలాగున పాస్టర్ గారు ఇలా స్టేజ్ షేర్ చేసుకోవటం, ముందుగానే అన్ని వాక్యములు ఒక క్రమం అంతా కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా అందులో మరలా నేను ఇంక్లూడ్ చేయబడ్డం దేవుని కృప, మీ యొక్క ప్రోత్సాహం అని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దూరంగా ఈ మధ్యకాలంలో నా సతీమణి విజయరాణి గారికి ట్రాన్స్ఫర్ అవడం వలన ఎక్కువగా మీకు కనిపించలేకపోతూ ఉన్నా, మీరు ఆయా సమయాల్లో మా గురించి చేస్తున్న ప్రార్థనలో మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానం, మమ్మల్ని అన్ని విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటున్న దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీకు అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ముందుకి కొనసాగుతూ ఉన్నాను. నిజంగానే ఈ లోకమంతటిలో కూడా, ప్రపంచమంతా కూడా చాలా దిగ్భ్రాంతికరమైన పరిస్థితుల్లో ఉంది. దేశమంతా, రాష్ట్రమంతా కూడా చాలా విషయాల పట్ల అల్లకల్లోలంగా ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు ఆయన వాక్యం ధ్యానం చేయగలిగే నెమ్మదికరమైన స్థితిని దేవుడు మనకి అనుగ్రహించారు. ఈ దేవునికి రాకడకు వేళవుతున్న ఈ కాలంలో మరొక మారు నేర్చుకుంటూ ఉన్న విషయాలనే మరొక మారు నేర్చుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఎలాగున మనల్ని నడిపిస్తున్నారో మనకైతే తెలియదు, కానీ ఎలాగున నడిపించబోతూ ఉన్నారో ప్రస్తుతమైతే మనకు తెలియదు, కానీ దేవుడు ఎలాంటి పరిస్థితులలోనైనా ఆయనకు నమ్మకంగా జీవించే ధన్యకరమైన అనుభవాన్ని మనకి ఇవ్వాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ అందరి గురించి కూడా మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. లేఖన భాగం మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుండి 22 వచనాలు చదువుకున్నాం. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుండి 15 వచనాలు మన పట్టణంలో ముందుగానే పాస్టర్ గారి చేత ఏర్పరచబడ్డాయి. మత్తయి సువార్తలో చదువుకున్న లేఖన భాగంలో అదే మాటలు ఇంచుమించుగా అదే వృత్తాంతం కొద్ది అడిషనల్ డీటెయిల్స్తో మార్కు సువార్త 11వ అధ్యాయము 12, 14 వచనాల్లో 20, 24, 25, 26 వచనాల్లో పేర్కొనబడింది. మీ అందరి చేతుల్లో కూడా బైబిళ్ళు ఉన్నాయి. అందరి పాకెట్స్లో కూడా మొబైల్స్ ఉన్నాయి. ఆ మొబైల్స్లో బైబిల్ యాప్స్ ఉన్నాయి. కావలసిన విశేషాలు ఉన్నాయి. అవసరమైతే ఏఐ అసిస్టెన్స్ కూడా ఉంటూ ఉంది. మరలా ప్రత్యేకంగా వాక్యం ఎవరైనా విపులంగా చెప్పడం అవసరమా అంటే అది దేవుని కృప. మనం ఒకరికొకరు ప్రోత్సహించుకున్న విధానం తప్ప ఇంకా క్రొత్త విషయాలేమీ మీకు తెలియజేయబడడం లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ముందు కొనసాగుతూ ఉన్నాను. మత్తయి సువార్తికుడు ఈ యొక్క గ్రంథాన్ని గ్రంథస్థం చేస్తున్న మత్తయి సువార్తికుడి గురించి ఆలోచన చేయాలంటే, ఎవరైనా రెవెన్యూ సర్వీస్లో లేదా అకౌంట్స్లో బాగా ఎక్సలెంట్గా కొంచెం నో ఉన్న వాళ్ళైతే, కొంచెం ప్రవేశం ఉన్న వాళ్ళైతే, పెద్దలు అన్న డేవిడ్ బెరకే గారు ఉన్నారు. వారు ఎంత విశదంగా ఆ అకౌంట్స్ అన్నీ కూడా ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ లేదా ఎక్స్పెండిచర్ అన్నీ కూడా డీటెయిల్స్ చేస్తారు అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. మత్తయి సువార్తికుడి గురించి ఇలా భక్తుడు ఇలా అంటాడు, ఒక రోలో ఆర్డర్లో పెట్టినట్లు అకౌంట్స్ ఎలా పెడతారో అదేవిధంగా ఈ ట్యాక్స్ కలెక్టర్ మత్తయి సువార్తికుడు ప్రతి విషయాలను కూడా చాలా వివరంగా అర్థమయ్యేలా రాసుకొని వచ్చాడట. ఇంత సిస్టమాటిక్ థింకింగ్లో ఉన్న ఈ యొక్క గాస్పెల్ 2 నిబంధనలకి మధ్య ఒక వారధిగా ఉంటూ ఉంది అని మనం గమనిస్తున్నాం. మత్తయి సువార్త ఈ చదవబడిన లేఖన భాగం
యాక్షన్ ఎఫెక్ట్ రెండు కూడా అందులో కనబడతాయి. అక్కడ జరిగిన సంభవం అది వెంటనే ఎలాగున శిష్యులపైన ప్రభావం చూపింది అనే విషయాన్ని మనం గమనిస్తాం. అదే జాన్ మార్క్ అయితే చాలా క్విక్గా ఈ పేజెస్ని మనం టర్న్ చేసేయాలన్నంత ఆసక్తి కలుగుతుంది. ఎందుకంటే ఆ జరుగుతూ ఉన్న సంఘటనలన్నింటినీ చాలా త్వరగా వెంటనే ఇమ్మీడియట్లీ అంటూ ఒకదాని వెంట ఒకటి ఆ విషయాలన్నీ కూడా వివరిస్తూ ఉంటే ఎక్కడ కూడా మార్కు సువార్త ఆపాలి అని అనిపించదు. ఒక్క పట్టున పూర్తి చేయాలనే ఇష్టం కలుగుతుంది. అలాంటి మార్కు సువార్తికుడు ఒక న్యూస్ బులెటిన్ లాగా వివరించిన ఈ సువార్తికుడు ఇందులో మరికొన్ని డీటెయిల్స్ యాడ్ చేశాడు. ద హ్యాపెనింగ్, కామెంట్ అండ్ మోర్ డీటెయిల్స్, ఏం జరిగిందో, దాని తర్వాత ఎందుకు అలా జరిగిందో చిన్న కామెంట్ని పెడుతూ ఆ తర్వాత విషయాల్ని అతడు వివరించడం మనము చూస్తాం. ఇక్కడ సందర్భానికి వస్తే యేసు ప్రభువు ఈ పరిశుద్ధ వారంలో ఈ 2వ రోజు లేదా 3వ రోజు ఆదివారం ఆయన జయ ప్రవేశం చేశారు. తర్వాత సోమవారం, మంగళవారం ఈ 2 రోజులు కూడా అంజూరపు చెట్టు వృత్తాంతాన్ని, ఆలయ శుద్ధీకరణ వృత్తాంతాన్ని అటు ఇటుగా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. గత సంవత్సరం దేవుని కృప వలన ఆలయ శుద్ధీకరణ ఆ యొక్క అంశాన్ని ధ్యానించడానికి మీతో కలిసి ధ్యానించడానికి దేవుడు కృప అనుగ్రహించారు. అయితే ఈ రోజున ఈ అంజూరపు చెట్టు ఉదంతాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యేసు ప్రభు అంట ఉదయం ముందు పట్టణానికి మరలా వెళుతూ ఉన్నారు. అప్పటికే ఆయన యెరూషలేము జయప్రవేశం చేశారు. ఆ సాయంత్రానికి మరలా బేతనియ, బేత్పగే పట్టణాలకి వచ్చేసారు. మరలా తర్వాత రోజు బయలుదేరి వెళ్ళారు. ఆ రోజు ఆలయ శుద్ధీకరణ జరిగిన తర్వాత మరలా వెనుకకు వచ్చేసారు. రాత్రి బస చేసిన తర్వాత ఈ రోజున మనం మంగళవారం అనుకుందాం. రోజుల పట్ల కొంచెం అటు ఇటు కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ మనం 2వ రోజు అని అనుకుందాం. ఇక్కడ బేతనియా, బేత్పగేల ప్రాంతాల నుంచి, ఆ గ్రామాల నుంచి ప్రభువు బయలుదేరి యెరూషలేంకి మరలా వెళుతూ ఉన్నారు. బేతనియా ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్ల దూరంలో ఉంది యెరూషలేంకి. బేత్పగే 1 కిలోమీటరు దూరంలో ఉంది. ఒలీవల కొండ సమీపంలోనే ఉన్న గ్రామాలు ఈ గ్రామాలు. ఇవి యెరూషలేం నుంచి ఎరికోకి వెళ్ళే మార్గంలో మనకి కనిపిస్తాయి. బేతనియా అంటే అంజురపు పండ్ల ఇల్లు అని అర్థం. బేతనియా, బెత్ అంటే ఇల్లు, బేతనియా అంటే అంజూరపు పండ్ల ఇల్లు అని అర్థం. బేత్పగే అంటే పచ్చి అంజూరపు పండ్ల ఇల్లు అని అర్థం. ఈ 2 గ్రామాలలో కూడా అంజూరాలు చాలా విస్తారంగా దొరుకుతాయి. వాటి ఇల్లే కావాలంటే, వద్దంటే ఏ రూమ్లో చూసినా అంజూరాలు కనిపిస్తాయి. ప్రభువు ఎక్కడ బస చేశారు? బేతనీలో బస చేశారు. అంజూరపు పండ్లు విస్తారంగా దొరికే ఆ గ్రామంలో బస చేశారు. ఎవరి దగ్గర బస చేశారు? మార్తా, మరియా, లాజరు వద్ద వారి ఇంట్లో బస చేశారు. మార్త ప్రభువుని ఎలా చూస్తుంది? మార్త విస్తారమైన పనులు పెట్టుకుంటుంది. మరియ ప్రభువు పాదాల దగ్గరికి వచ్చి వాక్యం వింటూ ఉన్నా, ప్రభువా నాకు సహాయంగా పంపించు, నేను చాలా వంటకాలు నీకు సిద్ధం చేయాలి, నీకు చాలా చాలా వంటకాలు, రకరకాలైన రుచికరమైన వంటకాలు సిద్ధం చేయాలి. మరో మాటలో చెప్పాలంటే ఆమె ఆహారం పెట్టి, భోజనం పెట్టి విసిగించేలాగా భోజనం పెడుతుంది అని అనుకోవచ్చు. ఈ మార్త అంత మాత్రంతో ఆగిపోతుందా? బహుశా మన వ్యవహారిక ఆలోచన ప్రకారం తీసుకోవాలంటే బహుశా మార్గ మధ్యంలోనికి కూడా ఆమె ఏమైనా ప్యాక్ చేసి ఇస్తుందేమో అనుకోవచ్చు. ఇలాంటి ప్రదేశం నుంచి, బేతనియ గ్రామం నుంచి, మార్త మరియల ఇంటి నుంచి బయలుదేరిన ప్రభువు ఉదయం ముందు పట్టణానికి మరలా వెళుచుండగా ఆయన ఆకలిగా ఉన్నాడు. ఎంత దూరం నడిచారు? బహుశా ఇంకా యెరూషలేంకి చేరలేదు. 2 కిలోమీటర్లు, మహా అయితే 1 కిలోమీటర్ దూరం నడిచారు అనుకుందాం. 1 కిలోమీటర్ దూరం నడిచిన తర్వాత ఆయన ఆకలిగా ఉన్నారు. ఇంతలోనే ఆకలి. సరే, యేసు ప్రభు వారు అసలు ఏం భుజించేవారో,
ఆయనకు ఏ రకమైన పదార్థాలు ఇష్టమో ఏ సువార్తికుడు చెప్పలేదు. చాలా మంచి విషయం. ఒకవేళ చెప్పుంటే కొంతమంది సనాతన క్రైస్తవులు ఏం చేసేవారో అది ఒక విధంగా మంచిదే. యేసు ప్రభువు దప్పికొన్నాడు, ఆయనకు దాహం కలిగింది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన సుకర్ అనే గ్రామ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన బావి దగ్గర కూర్చున్నాడు. వీరు శిష్యులు ఏమైనా కొని తీసుకురావడానికి వెళ్ళారు. ఆయనకు ఆకలిగా ఉంది. ఈలోపు ఆమె వస్తూ ఉంది సుకార్ అనే గ్రామం నుంచి. మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువు. దాహం తీర్చుకోవడానికి నీరు ఇస్తావా అని అడిగాడు. కానీ నీరు ఎక్కడ కూడా ఆయన తీసుకున్నట్లు మనకు కనిపించదు. శిష్యులు వచ్చిన తర్వాత వారు ఆహారం తీసుకొచ్చామని చెబుతూ ఉన్నారు. ప్రభు అంటున్నారు, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది అంటుంటే వీరు అనుకున్నారు, బహుశా ఈ ఊరు వారందరూ వచ్చేసారు, ఏమన్నా తీసుకొచ్చారేమో అని అనుకున్నారు. అక్కడ కూడా ఆయన దాహానికి నీరు తాగినట్లు కానీ ఎక్కడైనా ఆకలి ఆయనకు తీరినట్లు కానీ మనకెక్కడ కూడా కనిపించదు. సరే, యేసు ప్రభువు ఆకలికి ఉన్నట్లు ఇక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆయన త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని వద్దకు రాగా అంజూరపు చెట్టు రమారమి 15 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దాని శాఖలన్నీ కూడా బాగా గుబురుగా ఉంటాయి. 25 అడుగుల విస్తీర్ణంలో వ్యాపిస్తూ ఉంది. అంజూరపు చెట్టు ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ప్రాస్పెరిటీ. అంజూరపు చెట్టు అంటే అభివృద్ధికి ఒక గుర్తు. రాజుల గ్రంథం 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనంలో ఓ మాట పేర్కొంటాడు. ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సొలొమోను యొక్క పరిపాలనలో చాలా సమృద్ధిగా, చాలా సంతుష్టిగా ఉండడాన్ని అంజూరపు చెట్ల కింద వారు విశ్రమించారు అని ఆ యొక్క గ్రంథకర్త పేర్కొంటాడు. అంతేకాదు, అంజూరపు చెట్టు ఈజ్ ఎ సింబల్ ఆఫ్ పీస్. అది చాలా నెమ్మదికి, శాంతి, సమాధానాలకి అది చిహ్నంగా ఉంది. మీకా 4వ అధ్యాయము 4వ వచనంలో వారు నెమ్మదిగా జీవిస్తారు అని తెలియడానికి ఆ ప్రవక్త పేర్కొంటాడు. అంజూరపు పండ్లు ఆహారంగా వినియోగించారు, ఔషధంగా హిజ్కియా కోసం ఎలా వినియోగించారో కూడా అది మనకు తెలుసు. అయితే అంజూరపు చెట్టు పండ్లు, అంజూరపు పండ్లు పండ్లే కావు, అవి ఇన్వర్టెడ్ ఫ్లవర్స్ అంటారు. వాటి పువ్వులే వాటిలోనికి ముడుచుకొని పోయి అవి పండుగా మారతాయి. ప్రత్యేకంగా పండ్లు కాయడం ఏమీ కూడా ఉండదు. ఇది 2వ కాపు ఆగస్టులో వస్తే, మొదటి కాపు ఏప్రిల్లో వస్తుంది. ఈ మొదటి కాపు చిన్న చిన్న కాయలు ఉంటాయి. బహుశా ప్రభువు ఈ చెట్టునే ఆయన దగ్గరికి చేరాడు అని అనుకోవచ్చు. చలికాలంలో ఆకులు రాలుతాయి, వేసవిలో మొగ్గలు కనపడతాయి, ఆకులు పువ్వులు పిందెలను కప్పేస్తాయి. ఆకులు ఉన్నాయి కనుక చిన్న పిందెలైనా ఉండాలి అని మత్తయి సువార్త 24:32 వచనం ద్వారా మనకు తెలుస్తుంది. యేసు శపించింది బహుశా ఈ చెట్టునే కావచ్చు. ఇది ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది కదా, ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. ఈ చెట్టు గమనించాల్సిన విషయం ఏంటంటే రోడ్డు పక్కన కూడా పెరుగుతుంది. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నా పెరుగుతుంది, ఏది శ్రద్ధ తీసుకోకపోయినా పెరుగుతుంది. లూకా సువార్త 19వ అధ్యాయంలో సువార్తికుడు ఒక ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు గురించి కూడా ప్రస్తావిస్తాడు, వివరాలు తెలియజేస్తాడు. 5 సంవత్సరాలు సమయం తీసుకుంటుంది. ఆ తర్వాత 3 సంవత్సరాలు అతడు యజమాని కనిపెడతాడు. మరో సంవత్సరం సమయం కూడా దానికి ఇస్తారు. అది సాధారణంగా డిసెంబర్ 31 వాచ్ నైట్ సర్వీస్లో మనము దాన్ని టైం ఎక్స్టెండ్ చేయడం అనే సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ చెట్టు, ప్రభువు ఏ చెట్టునైతే అప్రోచ్ అయ్యారో ఆ చెట్టు అది బేతనియలోనూ లేదు, బేత్పెగిలో కూడా లేదు. ఆ 2 గ్రామాల పరిధిలో నుంచి, బేత్పెగే 1 కిలోమీటర్ దూరంలో ఉందా యెరూషలేముకి, ఈయన బేతనీ నుంచి మధ్యలోనికి వచ్చేసారా? ఇది ఈ గ్రామంలో కానీ ఆ గ్రామంలో కానీ లేదు. అంటే అంజూరపు పండ్ల ఇల్లు అనే పేరు కలిగిన, పచ్చి అంజూరపు పండ్ల ఇల్లు అని పేరు కలిగిన గ్రామంలో కానీ
ఏ 2 గ్రామాలలో లేదు. ఇది నాట్ ఇన్ బేతని, నాట్ ఇన్ బెత్పగే, ఒంటరిగా నాటబడి ఉంది. దూరంగా ఎవరైనా నాటారా? దానంతటా అదే మొలిచిందా? మనకి తెలీదు. విషయం ఏంటంటే దీనికి సహవాసం లేదు. సహవాసం లేదు కాబట్టి ఫలం లేదు. బేస్డ్ ఆన్ దిస్, ఈ మాటలతో నేను షేర్ చేసుకోబోయే ఈ ఆలోచనలకు సహవాసం సమాధానం అనే ఓ టైటిల్ పెట్టాలని ఇష్టపడుతూ ఉన్నాను. సహవాసం సమాధానం, లేదా సహవాసం సంతోషం. దూరంగా పెరుగుతూ ఉంది, దగ్గరకు ఆకర్షిస్తూ ఉంది. దూరంగా పెరుగుతుంది, దగ్గరకు ఆకర్షిస్తుంది. ఎంత ఆకర్షిస్తుందంటే ఆ ఆకులన్నీ చూస్తూ ఉంటే, పచ్చదనం చూస్తుంటే మైమరిచిపోతాం. బహుశా మనమే అక్కడికి వెళితే కనీసము సెల్ఫీ అని తీసుకోవాలని ఆశపడతాం. అంతటి అట్రాక్షన్. కానీ దగ్గరకు వెళితే నిరాశనే మిగిల్చే పరిస్థితులు ఈ రోజుల్లో సంఘాలకి ఉంది, వ్యక్తులకి కూడా ఉంది అని నిస్సందేహంగా చెప్పచ్చు. సహవాసం లేని పరిస్థితుల్లో దూరంగానే ఉంటూ ఉంటారు. వారిని చూస్తూ ఉంటే, లేదా ఆ యొక్క సంఘాలను కానీ, లేదా ఆయా స్థితిగతులను కానీ మనం చూస్తూ ఉన్నట్లయితే ఎంత అట్రాక్షన్ ఉంటుందంటే, ఎంత దూరంలో ఉన్నవారైనా దగ్గరకు ఆకర్షింపబడతారనే మాట వాస్తవం. దగ్గరకు వెళితే నిరాశనే మిగులుస్తుంది. గ్రోస్ ఫార్ డ్రాస్ నీరర్ బట్ డిసీవ్స్ గ్రేటర్. డ్రాస్ నీరర్ బట్ డిసీవ్స్ గ్రేటర్. బహుశా ఇలాంటి చెట్టు దగ్గరికి ప్రభు వెళ్ళారు. ఆయన ఫలాల కోసం వెతికారు. ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. అవుట్వర్డ్ అపియరెన్స్ తప్ప ఏమీ కనబడలేదు. సంత విధుల్లో నుంచి ప్రార్థన చేసే వైనం తప్ప మరి ఏమీ కనబడలేదు. అందరి మధ్య నిలబడి వాక్యాలు వచించే విధానం తప్ప మరి ఏమీ కనబడలేదు అని చూచి, ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయుకుందువుగాక అని అన్నారు. యేసు ప్రభు పలికిన ఈ మాటలు ఒక అద్భుతాన్ని చేశాయి, లేదా ఒక అస్టానిషింగ్ కార్యాన్ని చేశాయి. ఒక ఆశ్చర్యకరమైన దిగ్భ్రాంతి కలిగించే ఒక కార్యాన్ని చేశాయి. బట్ ఇట్ ఈస్ ద ఓన్లీ వన్ మిరకల్ ఇన్ ద విసినిటీ ఆఫ్ జెరూసలేం. యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ప్రభువు చేసిన ఒకే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన. ఈ సంఘటన చాలా అసంబద్ధంగా కనిపిస్తుంది. ప్రభు ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్గానే, అంటే నిర్మాణాత్మకమైన రీతిగానే ఆయన ఏ కార్యాన్నైనా చేస్తూ ఉండేవారు. పిల్లలను ఆయన వద్దకు రానివ్వడానికి అడ్డుకున్నారా? ఆయన లేదు, నా వద్దకు రానియండి అన్నారు. వీరు యోహాను సహోదరులు ఇరువురు కూడా ఆకాశం నుంచి అగ్నిని తీసుకొచ్చేయమా అని అడిగారా? లేదు, మీరు అలాంటి పని చేయకూడదు అని ప్రభువు చెప్పారు. ఈ తర్వాత కాలంలో మల్కు అనేవాడి చెవిని తెగనరికాడా పేతురు? వెంటనే ఆయన అతికారు. ఎప్పుడు కూడా డిస్ట్రక్టివ్, లేదా వారి వినాశనకరమైన నాశనం చేసే పరిస్థితులు ఎప్పుడు కూడా ప్రభువు దగ్గరకు రానివ్వలేదు. కానీ ఈ ఒక్క సందర్భంలోనే ఆయన డిస్ట్రక్టివ్గా ఆయన మాట పలికారు. మార్కు ఏమన్నాడంటే, ఆయన అంజరపు పండ్లు ఏమైనా చెట్టును దూరమును చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎలా అనగా అది అంజూరపు పండ్ల కాలము, అంజూరపు పండ్ల సీజన్ కాదు అన్నాడు. అంటే జరుగుతున్న సంఘటనకి తన యొక్క వ్యాఖ్యానాన్ని అక్కడ జోడించాడు. ప్రభువు ఏం పలికారంటే, నీవు కాపు కాయకుందువుగాక అని అన్నారు. మార్కు సువార్తలో అయితే మరికొన్ని వివరాలు కనబడతాయి. ఇక మీద ఎన్నటికీ నీ పండ్లు ఎవరును తినకుందురుగాక
అన్నట్లు కనబడతాయి. జరిగిన సంగతి ఏంటంటే అంజరపు చెట్టు ఎండిపోయింది, అంతే కదా, మనందరికీ తెలిసిన విషయమే. రూట్స్తో సహా ఎండిపోయింది మార్కు సువార్తికుని ప్రకారం. అలాగే బతికేయచ్చు కదా, ఫలించుకోకుండా అలాగే ఉండొచ్చు కదా. ప్రభువేమి నువ్వు ఎండిపో అని చెప్పలేదే, అలాగే ఉండొచ్చు. బహుశా ప్రభువు కోపం తెలుసుకున్న తర్వాత తానెంత నిష్ప్రయోజనమైన స్థితిలో ఉన్నానో అంజరపు చెట్టుకి అర్థమై ఉంటుంది. ఆ తర్వాత ఆడంబరంగా కనిపించాలన్న ధ్యాస కూడా రాలేదు అనిపిస్తుంది, అంచేతే ఎండిపోయింది. ఇక్కడ ఒక విషయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం మనం గమనిస్తే యోహాను భక్తుడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను వారందరికీ హెచ్చరిక చేస్తూ ఉన్న వైనాన్ని మనం చదువుతాం, గమనిస్తాం. సాధారణంగా మనం దాన్ని మామూలుగా చదువుకొని వెళ్ళిపోతుంటాం. ఆ రోజుల్లో అనేకులు వస్తూ ఉంటే పాపములు ఒప్పుకొలుచు యోర్దాను నదిలో బాప్తిసం పొందుతూ ఉన్నారు. అనేకులు బాప్తిసం పొందుతూ వచ్చి చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రత తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, ఇలా చదువుతాం కదా. కొంచెం డిఫరెంట్గా చదువుదాం. సర్పసంతానమా, పాములారా, ఎవడరా మీకు బుద్ధి చెప్పింది అంటే, ఎవరినైనా సర్పసంతానం అంటే అంత జెంటిల్గా తిడతామా మనం? ఎవరైనా తిట్టాల్సి వస్తే బాగా పళ్ళు బిగించో కోపాన్ని వ్యక్తం చేస్తూ. జాన్ ద బ్యాప్టిస్ట్ ఇస్ యాంగ్రీ యంగ్ మ్యాన్, చాలా కోపం కలిగిన వాడు, రోషం కలిగిన వాడు, పట్టలేని కోపం వస్తే వ్యక్తం చేసేస్తాడంతే. సర్పసంతానమా, యోహాను సువార్తలో ఈయన ఒక కాన్వర్సేషన్ ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే ఈ విధంగా మనం చదివినట్లయితే, వచ్చిన వాళ్ళు నువ్వెవరు అని అడిగితే, నువ్వు క్రీస్తువా? క్రీస్తుని కాను. నీవెవరు? ఎలియావా అంటే కాదు. నీవెవరివి? మమ్మల్ని పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వాలి అంటే, లిసన్, ప్రవక్త అని యెషయా చెప్పినట్లు నేను ప్రభు త్రవ సరళం చేయుడని అరణ్యంలో చెప్పే ఒక శబ్దం ధాటిగా చెప్తాడు. మత్తయి సువార్తలో చాలా ఘాటుగా కనబడుతుంది. సర్పసంతానమా, ఎవరు మీకు బుద్ధి చెప్పిన వారు? రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మారు మనసుకు తగిన ఫలించండి, లేకపోతే ఇదిగో గొడ్డలి చెట్లు వేర ఉంచబడి ఉంది, మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఒకవేళ ఈ స్పీడ్లో మనం బయటికి వెళ్ళి సువార్త చేస్తే తర్వాత మనం ఏం చెప్పకర్లేదు. అంతటి డేరింగ్ డైనమిక్ ఎవాంజలిస్ట్ జాన్ ద బ్యాప్టిస్ట్. విషయం ఏంటంటే, మంచి ఫలం, మారు మనసుకు తగిన ఫలం ఫలించండి, ఇప్పుడే గొడ్డలు చెట్ల వేరున ఉంచబడి ఉంది, మంచి ఫలం ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అన్నాడు కదా. ఒకవేళ ప్రభు ఇలా వస్తా ఈ ఫలం ఫలించిన చెట్టును చూసి నీవెన్నటికీ ఫలించకుందువుగాక అన్నాడు. ఒకవేళ వెనక్కి తిరిగి చూసి, అప్పటికి శిష్యులే వస్తూ ఉన్నారు అనుకుందాం, ఒకవేళ ఆ తర్వాత వచ్చే ప్రజలను చూసి తగిన ఫలము ఫలించని ప్రతివాడును నరికివేయబడు అని చెప్తుంటే బహుశా ఎంతమంది రాలిపోయేవారు. యోహాను మాట నిజమయ్యేదేమో. ఈ ఆలోచన భయానికి గురి చేస్తుంది. ప్రభువు చెట్టును అన్నాడు కాబట్టి ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభువు ఈ వ్యక్తుల్ని గన అని ఉన్నట్లయితే స్టోరీ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉండేది. ఇన్స్టెంట్గా అందరూ రాలిపోయి ఉండేవాళ్ళే. సరే, ఈ యొక్క అంజూరపు చెట్టు గురించి చాలా సంవత్సరాలుగా, బహుశా 40-50 చిన్నతనం నుంచి సంఘంలోనే ఆరాధనల్లో పాల్గొంటూ ఉన్నవారైతే అనేక పర్యాలు సంవత్సరాలుగా వినే ఉంటాం. ఈ అంజూరపు చెట్టు గురించి నేర్చుకోవడానికి చాలా విషయాలున్నా ఇవన్నీ మనకు తెలిసినవే.
అంజూరపు చెట్టు ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ లైఫ్, జీవానికి ఒక గుర్తుగా ఉంది. ఇశ్రాయేలు దేశాన్ని సూచిస్తూ ఉంది. హోషేయ 9వ అధ్యాయం 10వ వచనంలో అంజూరపు చెట్టుని ఇశ్రాయేలు దేశాన్ని సూచిస్తూ ఉన్నట్లుగా మాట్లాడతాడు ప్రవక్త. అంతేకాదు అది ఆధ్యాత్మిక స్థితిని చూపిస్తూ ఉంది. ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తారో అభివృద్ధి కుంటుపడిపోతుంది. అంజూరపు పండ్లంటే ఆశీర్వాదాలు, పండ్లు లేకపోవటం అంటే తెగులు, శాపాలు. ఈ ఎపిసోడ్ ఇదంతా కూడా పరిసయ్యుల సద్దుకయ్యుల స్థితిని సూచిస్తుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. గమనించండి, 21వ అధ్యాయము 43వ వచనంలో అదే మత్తయి సువార్తలో పరిసయ్యుల గురించి మాట్లాడుతూ మీరు ఫలింపని వారిగా ఉన్నారు అని యేసు ప్రభు చెప్తారు. గమనించండి, యేసు మాట్లాడిన తర్వాత అంజూరపు చెట్టు ఎండిపోయింది. పేతురు అఫ్కోర్స్ ఇమీడియట్గా ఎండిపోయింది అనుకుందాం, లేదంటే ఈవినింగ్ ఎండిపోయింది అనుకుందాం. పేతురు దాన్ని సూచిస్తూ ప్రభుతో, చూసావా ప్రభువా ఎలా ఎండిపోయిందో అంటే, యేసు ప్రభు ఆశ్చర్యంగా దాని గురించి ఏమీ చెప్పలేదు అసలు. విత్తువాడి ఉపమానం గమనిస్తామా? ఏంటి ప్రభువా అంటే ఆయన వివరిస్తారు. ఇంకో సందర్భంలో ఇదేంటి ప్రభువా పులిసిన పిండి గురించి అంటే అదేంటో ఆయన వివరిస్తారు. ఎందుకు ఇలా అయింది ప్రభువా, చూసావా ఎలా ఎండిపోయిందంటే, అది ఎందుకు ఎండిపోయిందంటే ఫలాలు లేక ఎండిపోయింది. ఇలా ఏ వివరణ కూడా ప్రభువు చెప్పలేదు. కానీ ఒక మాట అంటూ ఉన్నారు. ఆయన అంటున్నది ఏంటంటే, ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందని చెప్పుకుంటే, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్లకు జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయుదువుగాకని చెప్పిన ఎడల అలా జరుగును. అంజూరపు చెట్టుని ఎండిపోచేయటమే ఓ డిస్ట్రక్టివ్, ఓ నాశనం కలుగజేసేది, లేదా దాన్ని చెడు చేసే ఒక మాట. కన్స్ట్రక్టివ్ కాదు, నిర్మాణాత్మకమైనది కాదు, నిర్మాణాన్ని కూల్చివేసే టైపు ఆలోచన. అంటే ప్రభు అంటున్నారు, ఇలాంటిది మీరు చేయాలంటే మీరు నమ్మితే చెప్పండి అని అంటున్నారు. మార్కు సువార్తలో చూసినట్లయితే ప్రభు అదే మాట అంటున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఎవడైనా ఈ కొండనెత్తి సముద్రంలో పడవేయబడమని చెప్తే ఖచ్చితంగా జరుగుతుంది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటి నెలని పొంది ఉన్నామని నమ్ముడి, అవి మీకు కలుగును అన్నారు. ఏంటి ఈ రెండింటి మధ్య లింక్ ఎట్లా కుదిర్చారు ప్రభు? ఈ రెండింటిని ఎట్లా సంధానించారు? ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభు మాట్లాడిన తర్వాత అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఆ వివరాలు ఎంత చర్చించుకున్నా అవి మనకు తెలిసిన విషయాలే. కానీ మీరు ఇలాంటి కార్యాలు చేయాలంటే ఏం చేయాలి అంటూ ప్రార్థన చేయాలి అని ప్రభువు తీసుకుని వచ్చారు. ఎగ్జాక్ట్గా ఆ ప్రార్థన అనే అంశం ఏ అంశాలనైతే దైవ సేవకులు మన కోసం ఏర్పాటు చేశారో ఆ ప్రార్థనకి కనెక్ట్ అవ్వడం చాలా ఆశ్చర్యం అనిపించింది. అంజూరపు చెట్టు ఎండడం, కొండ ఎత్తి సముద్రంలో పడడం. పర్వతం అంటే, మౌంటైన్ అంటే ఒక అవరోధాన్ని సూచిస్తుంది. బహుశా అక్కడ టెంపుల్ మౌంటైన్ సూచిస్తుంది, బహుశా రిలీజియస్ అథారిటీని సూచిస్తూ ఉంది, లేదా రిలీజియస్ స్ట్రక్చర్స్ని సూచిస్తూ ఉంది. పండటానికి, ఫలించడానికి అవరోధాలు ఏంటో తెలుసా అండి? ఏ వృక్షమైనా, ఏ చెట్టైనా ఫలించడానికి అవరోధాలు ఏంటంటే సూర్యరశ్మి తగలకపోవడమో, లేదా భూమిలో సారం లేకపోవడమో, నీటి లభ్యత లేకపోవడమో, లేదా ఇతరత్ర కారణాలు, ఫెర్టిలైజర్ లేకపోవడమో. ఆత్మీయంగా ఎదగడానికి అవరోధాలు ఏంటో తెలుసా? సరి అయిన సారం లేని ప్రదేశంలో నాటబడ్డమో, నీరు లేకపోవడమో, దేవుని యొక్క ఆత్మ అనబడి నీరు లేకపోవడమో,
లేదా సరైన వాక్యం అనే సారం లేని ప్రదేశంలో ఉండడము, లేదా దేవుని యొక్క వెలుగు సూర్యరశ్మి అందాం అంటే అది లభించకపోవడము. ప్రభు అంటూ ఉన్నారు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి అంటూ ఉన్నారు. మూల భాషలో చూసినట్లయితే దేవునికి కలిగిన విశ్వాసము వంటి విశ్వాసాన్ని మీరు ఉంచండి. ఆస్క్, బిలీవ్, రిసీవ్. దేనికి మనము అడగాలి? దేనికి మనం అడగాలి అంటే, ప్రభువు దీన్ని ఎలా తీసుకొని వచ్చారంటే, పరిసయ్యులు సద్దూకయ్యులు అనేవారు ఒక అవరోధాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. వారు చాలా జ్ఞానం కలిగిన వారు, చాలా నిష్ఠాగరిష్ఠులు. అయితే ఆత్మీయంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి లేదు. వారిని దాటాలి అంటే కొండని అడ్డు తొలగించాలి అన్నట్టే. వారి యొక్క విధానాలని, వారు అనేకమైన ధర్మశాస్త్రపు సూత్రాలని ఏర్పాటు చేశారు కదా. ఆ సూత్రాలన్నీ 600కు పైబడిన సూత్రాలు ఉన్నాయి. అవన్నీ పాటించుకు వెళుతూ ఉంటే ఆ తర్వాత ధ్యానం చేయడానికి కూడా వారికి ఏమీ ఉండదు, వారికి సమయం కూడా ఉండదు. వీటన్నింటిలో పడిపోయి వారు ఆత్మీయంగా ఎలాగూ ఎదిగే పరిస్థితిలోనే లేరు. వీరిని దాటుకొని కొంచెం ముందుకు వెళదామంటే ఓ కొండ వారికి అడ్డొచ్చినట్టే, కొండ వారికి అడ్డొచ్చినట్టే. మతపరమైన స్ట్రక్చర్స్, అధికారులు, వీరందరూ కూడా చాలా అవరోధాన్ని కలుగజేస్తున్నారు. ఈ రోజున మన జీవితంలో ఆత్మీయమైన అభివృద్ధికి, ఆత్మీయంగా ఫలం ఫలించడానికి, మీరు ఫలించకపోతే మీ పరిస్థితి ఉంటుందని యోహాను భక్తుడు ఆల్రెడీ హెచ్చరించాడు. ఫలించాలంటే ఏ రకమైన అవరోధాలు వస్తూ ఉన్నాయో, కొందరికైతే బహుశా ఉద్యోగ సంబంధమైన అవరోధాలు ఉంటాయేమో, లేదా సమాజంలో కొన్ని రకాలైన అవరోధాలు ఉంటాయేమో, సమాజంలో సువార్త ప్రకటించడానికి కొన్ని రకాలైన అవరోధాలు ఉంటూ ఉన్నాయి. అవి నాకు అవరోధాలుగా కనిపిస్తున్నాయి, కానీ మరికొందరికి అవరోధాలుగా ఉండడం లేదు. అంటే మేబీ ఆ విషయంలో ఫలించడానికి నేను ఆ మౌంటైన్ని ఎదుర్కొంటూ ఉన్నాను అనిపిస్తుంది. గత కాలంలో అయితే నేను ఈజీగా ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండేవాడిని. ఇంటెన్షనల్గా బస్సులో వెళ్ళిపోయి నేను కొన్ని బుక్స్ తీసుకొని వెళ్ళి నా పక్కన కూర్చున్న వాళ్ళకి ఇచ్చేస్తూ కొన్ని ప్రదేశాల్లో జస్ట్ దిగిపోయి నేను పనిచేసి వెళ్ళేవాడిని. నేను ఇప్పుడు చేయలేకపోతూ ఉన్నాను. నాకు అవరోధాలుగా ఉంటాయి, ఓ మౌంటైన్గా ఉంటుంది. లేదా కొన్ని స్ట్రక్చర్స్ ఉంటూ ఉన్నాయి, సమాజంలో స్ట్రక్చర్స్. అవన్నీ కూడా పక్కన పెడితే సంఘంలోనే ఏ రకమైన విధానాలు ఉంటున్నాయో నాకైతే తెలియదు. మేబీ అన్ని ఆకులు కనిపించే విధానంగానే ఉంటూ ఉన్నారేమో, దగ్గరికి వస్తే నీడనిచ్చేవారిగా ఉంటూ ఉన్నారేమో, కానీ వారి యొక్క ఆత్మీయ ఆకలిని, వారి తృష్ణని తీర్చేవారిగా, వ్యక్తులంగా, విశ్వాసులుగా దేవునిలో దగ్గరికి అడుగులు వేస్తూ ఉన్నారుగా ఒకవేళ మనం లేకపోయినట్లయితే ఆ పరిస్థితిని పరీక్షించుకోవాల్సిన రాత్రి ఈ రాత్రి. ప్రార్థనకు వచ్చేద్దాం. ఏం చేయాలని ప్రభు అన్నారంటే, మీరు ప్రార్థన చేయండి అన్నారు. మీరు ఇలాగున పలికితే మీరు కొండను ఎత్తబడి సముద్రంలో పడు అని చెప్పు అన్నారు. అంటే యూ స్పీక్ ఎ వర్డ్. నేను చెప్పితే కొండ కాదు కదా, కనీసం రాయైనా పక్కకు లెగిచి పడదు. అంటే నా మాటలో శక్తి లేదు. నా మాటలో శక్తి కావాలి అంటే నాకు సంథింగ్ ఒకటి కావాలి. అదేంటంటే ప్రార్థన. నాకు ప్రార్థన కావాలి అంటే మరొకటి కావాలి, అది విశ్వాసం. ఆ మూడింటిని ఆయన చెప్పి, మీరు అడుగుచున్న వాటి మీద ప్రార్థన చేస్తున్న వాటినప్పుడల్లా నమ్మిన వాటిని జరుగుతాయని నమ్మండి, పొందండి అని అంటూ ఉన్నారు. ట్రస్ట్ అండ్ ఒబే, ప్రే అండ్ సే, దెన్ యూ కెన్ మూవ్ మౌంటైన్స్. నమ్మండి, విధేయత చూపండి, ప్రార్థన చేయండి, పలకండి. మీరు మౌంటైన్స్ని మీరు కదిలించగలరు. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే మనము క్రమంలో ధ్యానిస్తూ ఉన్న వాక్య భాగాలకు లింక్గా ఇది ధ్యానం చేస్తే ఏమని ప్రార్థన చేయాలి, అది కదా మన టైటిల్ ఇవ్వాలా. ఏమని ప్రార్థన చేయాలి? 2 మాటలు ఇక్కడ నుంచి చూసి ముగింపులోనికి వచ్చేద్దాం. పరలోకమందున మా తండ్రి, మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, నాకు బలం కావాలి, నేను ఒకరికి ప్రార్థన చేయాలి.
పరలోకమందున్న నా తండ్రి అనగానే మనకు ఒకటి గుర్తు రావాలి. అమెరికాలో ఉన్న మా సోదరుడైన ట్రంప్ అనగానే అని ఒకవేళ మనం మాట్లాడామనుకోండి, మనకేం గుర్తు రావాలి? మేబీ వాళ్ళ ఆయుధ సంపత్తి, వాళ్ళ హడావుడి అంతా గుర్తు రావాలి. లేదా నా సోదరుడైన నెతన్యా అనగానే ఏం గుర్తు రావాలి? ఇప్పుడు జరుగుతున్న వారు, ఈ పరిస్థితులు గుర్తు రావాలి. లేదా పలానా ప్లేస్ అంటే ఏం గుర్తు రావాలి? మనకి ఆ ప్రదేశంతో, ఆ వ్యక్తులతో ఉన్న అనుబంధం గుర్తు రావాలి. పరలోకమందున్న మా తండ్రి అనగానే నాకు తండ్రికి ఉన్న ఈ రిలేషన్ ఎప్పుడైతే జ్ఞాపకం వస్తుందో, ఈ సంబంధం ఎప్పుడైతే నాకు జ్ఞాపకం వస్తుందో, దానికి కనెక్టెడ్గా ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా నా జ్ఞాపకంలోనికి వస్తుంది. పరలోకమందు నా తండ్రి ఉన్నాడని నేను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ పరలోకంలోనే నా తండ్రిని ఆశ్రయించి ఉన్న అనేక మంది నా పితరులు అక్కడే ఉన్నారన్న విషయం జ్ఞాపకం వస్తుంది. వెంటనే ఈ సంబంధం ఎప్పుడైతే, ఈ కనెక్టివిటీ వచ్చేసిద్దో, ఐ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, చాలా ధైర్యం వస్తుంది. ఎస్, నా తండ్రి నాకు పరలోకంలో ఉన్నాడు, నాకు సపోర్ట్ ఉంది, నేను ఇప్పుడు పలుకుతాను ఈ మాట పలికితే జరగంది ఏంటి? యు స్పీక్ ఎ వర్డ్, డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. రెండో మాట, తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక. ఆయన నామం పరిశుద్ధపరచబడాలని ప్రార్థన చేస్తున్నారు. దేవుడే పరిశుద్ధుడైన దేవుడు, ఆయనను పరిశుద్ధుడు 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 అని ముమ్మారు కీర్తిస్తూ ఉన్నాడు యేషయా. ఆయన పరిశుద్ధతని మనము ఆలోచన కూడా చేయలేము. ఐ డోంట్ వాంట్ టు డేర్ ఈవెన్ టు థింక్ ఆఫ్ హిస్ హోలీనెస్. అయితే ప్రభువు నేర్పిస్తూ ఉన్నారు, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆయనదే పరిశుద్ధమైన నామం. మరలా ఎందుకు పరిశుద్ధపరచబడాలి? ఎలాగైనా పరిశుద్ధపరచబడగలం అంటే, రాజుల గ్రంథంలో మన రాజైన సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవా నీ పేరు పెట్టబడిన జనులు, ఆయన జనులకు ఆయన పేరు పెట్టబడింది. వీరెవరు? ఇశ్రాయేలు అంటే వీరి దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన పేరు చెబుతూ ఉంటే, ఆయన మందసం వస్తూ ఉంటే శత్రువులు కలవరపడేవాళ్ళు, భయంతో పరుగులు తీసేవాళ్ళు. ఆయన పేరు పెట్టబడిన ప్రజలందరూ ఆయన పేరు పెట్టబడిన ప్రజలు. ఈ పేరు పెట్టబడిన ప్రజలు ఎప్పుడైనా తప్పిపోతే, అంటే నీ నామము, పరిశుద్ధమైన నామము వీరిలో ఏమాత్రమైనా కూడా డైల్యూట్ అవుతూ ఉంటే, దయచేసి మేము మీ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తాం కదా, అప్పుడు తప్పక నీవు కరుణించు ప్రభువా అంటూ అనేక పర్యాయాలు నీ పేరు పెట్టబడిన ప్రజలు అని అంటూ ప్రస్తావన తెలియజేస్తాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన పేరు పెట్టబడిన ప్రజలు మనం ఈ రోజున ఆయన పేరు పెట్టబడిన ప్రజలుగా మనం ఏనాడైనా తప్పిపోతూ ఉంటే, ఆయనలో ఆ పరిశుద్ధత ఒకవేళ డైల్యూట్ లేదా తక్కువగా ప్రజలకు కనబడుతూ ఉంటే, దాన్ని పవిత్రపరచుకోవడానికి మనల్ని మనము ప్రార్థన చేసుకోవాల్సిన, ప్రార్థనలో మనం తల వంచాల్సిన సమయం అని గ్రహించాల్సిన సమయం ఈ సమయం. ప్రార్థన ఏమని చేయాలి అన్నారు? ఒకే 2-3 మాటలు ప్రార్థన ఎలా చేయాలి అని మీతో షేర్ చేసుకొని నా మాటలు ముగించేస్తాను. స్పిరిచువల్ డిసిప్లిన్స్ అనే ఒక పుస్తకంలో డొనాల్డ్ విట్నీ అనే ఒక భక్తుడు అంటాడు, ప్రార్థన నేర్చుకోవాలి అంటాడు. ప్రార్థన నేర్చుకోవాలి అంటే, ముందు చదువుతూ ఉన్నప్పుడు కొంత బాగా నేను ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, ప్రార్థన నేర్చుకోమంటాడు ఏంటి ఈయన? చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాను కదా, ప్రభువా నాకు అదివు ఇదివు, వీరిని కాపాడు, వారిని కాపాడు, మా సంఘాన్ని కాపాడు, మా బంధువుని కాపాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాను కదా అంటే, నో, ప్రార్థన రాదని ఎవరు ఒప్పుకోరు. కానీ ప్రార్థన మనం నేర్చుకోవాలి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రోజున దేవుని సన్నిధిలో నేను వాక్యాన్ని బేస్ చేసుకొని ఉన్న మాటలను బట్టి మీకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చంటి బిడ్డకు ఏడవడం నేర్పించిన అవసరం లేదు అంటారు, చేపకు ఈత నేర్పించడం అవసరం లేదు అని అంటారు. ప్రార్థన కూడా మనము క్రైస్తవ్యంలో ఉన్నాం కదా, మనకు నేర్పించాల్సిన అవసరం ఉందా? మనము చాలా దేవునితో మాట్లాడటమే కదా ప్రార్థన అని అంటారు.
బహుశా ఒకవేళ నేను టెన్నిస్ ర్యాకెట్ పట్టుకొని అన్న ప్రేమానంద్ గారి దగ్గరికి వెళ్ళి నాకేం నేర్పించక్కర్లేదు, బ్యాట్ పట్టుకున్నాను కదా అంటే కొన్నిసార్లు మేము ఆడాంలేండి, ఇంకా పెద్ద పెద్ద ప్లేయర్స్తో ఎప్పుడు ఆడలేదు, ఇలా పట్టుకుంటే వచ్చేస్తుంది కదా అంటే ఆయన నవ్వుతాడు. వీ నీడ్ టు ప్రాక్టీస్. ప్రార్థన చేస్తూ ఉంటే చూస్తుంటే రాదు, ఎవరైనా చేస్తుంటే వింటుంటే రాదు, ఎవరైనా చేస్తూ ఉంటే మనం చూస్తుంటే రాదు. ప్రార్థన గురించిన విషయాలను గురించి వింటూ ఉన్నా రాదు, చదువుతూ ఉన్నా రాదు. ఆ మధ్యలో చెస్ ప్లే ఆడుతూ మా కాలేజీలో ఆడాల్సి వచ్చేదాన్ని. నేను ఒకసారి మొబైల్లో చెస్ చూస్తూ ఉన్నాను. ఇంకా ఎప్పుడు చూసినా చెస్ చూపిస్తూనే ఉంది, చూస్తున్న కొద్దీ చాలా చూపిస్తూ ఉంది. I am vexed with it. Unless I play, nothing can I learn. ప్రార్థన ప్రాక్టీస్ చేయాలి అంటాడు భక్తుడు. అది ఆటైనా లేకపోతే ఏ సాధన అయినా, గిటార్ అయినా సరే పట్టుకొని చూస్తూ ఉన్నా, దాని గురించిన విషయాలను తెలుసుకుంటూ ఉన్నా సరే ఎప్పుడు రాదు. ప్రార్థన చేయడం ద్వారా అంటే ప్రార్థన అనేది సాధన చేయాల్సిన విషయం. వీ హ్యావ్ టు స్టార్ట్ టాకింగ్. ఎంతసేపు ప్రార్థన చేస్తామంటే అనేక సందర్భాలలో కొద్ది నిమిషాలు చేసేసరికి, కొద్ది నిమిషాలు దేవుడితో మాట్లాడేసరికి కొంచెం అలసట వచ్చేస్తుంది. అదే నాకు ఇష్టమైన వ్యక్తులతో నేను మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, నేను గంటల తరబడి మాట్లాడుతూ ఉంటాను, నడుస్తూ ప్రయాణం చేస్తూ మాట్లాడుతూనే ఉంటాం, దిగి రోడ్డు మీద వెళుతూ కూడా ఎక్కడికైనా షాపింగ్ వెళుతూ మాట్లాడుతూ తరగని మాటలు వస్తూనే ఉంటాయి. ఆర్ వి కమ్యూనికేటింగ్ విత్ గాడ్ ఇన్ సచ్ ఫ్యాషన్? దేవునితో అలా సంభాషిస్తూ ఉన్నామా? సంభాషిస్తూ ఉన్నట్లయితే పరలోకమందున ఆ తండ్రి అనే ఆ సంబంధం బలపడుతుంది. ఎప్పుడైతే ఆ సంబంధం బలపడుతుందో, యూ హ్యావ్ పవర్. మీ నోటితో ఏ మాట చెప్పినా, మీ మాట వచ్చిన మరుక్షణమే ఎలాంటి అడ్డంకి అయినా తప్పకుండా తొలగిపోతుంది అనే వాస్తవాన్ని మీకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మరో మాట, లేఖనాలు ధ్యానించడం ద్వారా మనం ప్రార్థన చేయవచ్చు. కేవలం అనేక పర్యాలు మనం లేఖనాల్ని చదువుకుంటూ వెళ్ళిపోయి దాన్ని క్విక్గా ఎండ్లో మనము ప్రార్థన చేసి మనం ముగించేస్తూ ఉంటాం. విషయం ఏంటంటే, లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడే ఆ మాటల్ని మనం జీవితంలో, మన హృదయంలో అన్వయం చేసుకుంటూ ప్రార్థన చేస్తాం కదా, వాక్యం మన హృదయంలో ఆ విధంగా స్టోర్ అయిపోద్ది. ఎప్పుడైతే వాక్యం మన హృదయంలో అలా నిల్వ ఉంటుందో, చేర్చబడుతుందో, ఆ వాక్యం ఈ ప్రార్థన, ఆ వాక్యం ఈ ప్రార్థన నా యొక్క ట్రస్ట్ని పెంచుతుంది. ముగింపులో ఓ మాట, నీ మాటకు నా మాటకు శక్తి కావాలి. అంజురపు చెట్టు సంఘటన జరిగింది, ప్రభువు ఏమి దాని వివరం తెలియచేయలేదు. అలాంటివి నువ్వు చేయాలంటే, అలాంటి అడ్డంకులు తొలగించాలంటే, అలాంటి పై మెరుగులు చూసి అనేకులు ప్రభావితం చేస్తూ ఉన్న ఆ స్థితిగతుల నుంచి, ఆ వ్యక్తుల నుంచి, ఆ వ్యవస్థల నుంచి నువ్వు కాపాడబడాలంటే అవి నీకు అడ్డంకిగా తొలగాలి. పర్వతంలాగా నీకు ఉన్న అడ్డంకులు నీకు తొలగాలి. అది పని చేయడానికైనా కావచ్చు, ప్రార్థన చేయడానికైనా కావచ్చు, దేవుని యొక్క నిర్దేశించిన కార్యాలు చేయడానికైనా కావచ్చు. ఆ అడ్డంకి తొలగాలంటే నీవు మాట పలకాలి. నీ మాటకు శక్తి కావాలి. నీ మాటకు శక్తి కావాలంటే నీకు నాకు ప్రార్థన కావాలి. నీకు నాకు ప్రార్థన కావాలంటే మనకు విశ్వాసం కావాలి. విశ్వాసం ద్వారా ప్రార్థన ద్వారా శక్తి ద్వారా మాట ద్వారా అద్భుతమైన కార్యాలు. విశ్వసిస్తే ప్రార్థిస్తావు, ప్రార్థిస్తే పలుకుతావు, పలికితే పర్వతాలనైనా కదిలిస్తావు. విశ్వసిస్తే ప్రార్థిస్తావు, ప్రార్థిస్తే పలుకుతావు, పలికితే అద్భుతమైన కార్యాలని లేదా పర్వతాల లాంటి సమస్యలనైనా ఇట్టే కదిలిస్తావు. ముగింపులో మనం నేర్చుకుంటూ ఉన్న మాట, మనం ప్రార్థన చేయాలి. ఏమని చేయాలో కొన్ని విషయాలు ధ్యానించాం, మిగిలినవన్నీ మీ ముందు ఓపెన్గానే ఉన్నాయి. ఎలా చేయాలో కూడా మనం 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రార్థన చేస్తూనే ఉండాలి. మెనీ టైం చాలాసార్లు మనం డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. ప్రార్థన చేస్తూ ఉంటామా, ఆలోచనలోనికి ఏదో ఒక మాట వచ్చేస్తుంది. మనం ప్రార్థన చేస్తూ ఉండగానే, ప్రభువా, ఫలానా ప్రదేశం, ఫలానా వ్యక్తులు,
మైండ్ అక్కడికి వెళుతుంది. అలా వెళ్ళిపోయి అటంతా తిరిగి వచ్చేసరికి ఈలోపు టైం చాలా ఖర్చు అయిపోతుంది. మౌనంగా ప్రార్థన చేయటం ఒక ఎత్తైతే, నీ గదిలోనికి వెళ్ళి నీవు తలుపు వేసుకొని గట్టిగా ప్రార్థన చేయటం, ఎప్పుడైతే నీ మాట నా మాట బయటికి వినబడుతుందో, అదే మాట మరలా మన చెవులకు వినబడుతుందో, ఆ మాట మన ఏకాగ్రతను పెంచుతుంది. ఏకాగ్రతను పెంచే ప్రార్థన నాకు కావాలని, మనకు కావాలని, దేవునితో సంబంధాన్ని నెలకొల్పే ప్రార్థన నాకు కావాలని, మనకు కావాలని, దేవుని యొక్క వాక్యాన్ని అన్వయం చేసుకుంటూ చేసే ప్రార్థన మనకు కావాలని, నీకు నాకు కావాలని కోరుకుంటూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రభువు మనల్ని బలపరిచి అద్భుతమైన రీతిలో అడ్డంకులను అధిగమించి ఆయన కొరకు నిలబెట్టే ధన్యత అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ నా మాటలో ముగిస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దేవుడు తన యొక్క దాసుని నిలబెట్టుకొని చక్కని సందేశాన్ని మనకి అనుగ్రహించినందులకు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అలానే మన ప్రియులు రెవరెండ్ ఆర్ ఎలిజయ్ గారికి సంఘమంతటి పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పర్వతాల వంటి ఆటంకాలు విశ్వాసంతో కూడిన ప్రార్థనతోనే తొలగిపోతాయి. ఇది ఈ రోజున మనం నేర్చుకున్న విషయం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభు, నీకు స్తోత్రాలు. నీ మాట యథార్థమైనది, సత్యమైనది. నీవు చేసే ప్రతి కార్యం ఉద్దేశ్యపూర్వకమైనది. అనాలోచితంగా పలుకువాడవు కాదు. ప్రతి దాని యొక్క అంతమును ఎరిగినటువంటి వాడవు. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజున మీరు నీ దాసుని బలపరిచి మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రములు. అవును ప్రభువా, మా యొక్క విశ్వాస జీవితంలో మేము ముందుకి కొనసాగుతూ ఉన్నప్పుడు పర్వతముల వంటి ఆటంకాలు ఎదురైనప్పుడు సహితం విశ్వాస సహితమైన ప్రార్థనతో వాటిని జయించగలమని, తొలగించగలమని నీవు నీ వాక్యము ద్వారా సెలవిచ్చినందులకు నీకు స్తోత్రాలు. గనుక ప్రభువా, మాకు విశ్వాసము దయచేయండి, విశ్వాసముతో కూడిన ప్రార్థన దయచేయండి. విశ్వాస సహితమైన ప్రార్థనలో నుండి వచ్చే శక్తిని అనుగ్రహించండి. మేము నీ కొరకు నిలబడటానికి మాకు నీ కృపనివ్వండి. నీ దాసుని మీరు బలపరిచి ఇంకను దేవా అనేక చోట్ల నీ కొరకు వాడుకుంటారని నమ్ముతూ ఉన్నాం. బిడ్డను ఆశీర్వదించండి, తన పరిచర్యను ఆశీర్వదించండి, కుటుంబం అంతటిని దీవించండి. అలానే మేము ఇక్కడ నుంచి బయలుదేరుతుండగా మాతో నీ సన్నిధి ఉంచి, అది నీకు ఇష్టమైతే మేము మరలా రేపటి దినం నీ సన్నిధిలో కలుసుకునేలాగన సహాయం చేస్తావని నమ్ముతూ నీ సమాధానమిచ్చి మమ్మల్ని పంపించుమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించి ఉన్న ప్రకారం క్షమించము, శోధనకు తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు, సంఘమంతటికి సదాకాలం తోడే ఉండునుగాక. ఆమేన్.